నమస్తే బాబు, నమస్తే పాపా, నమస్తే 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 నమస్తే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని 5 రూపాయల డాక్టర్ అని పిలిచేవారు. ముఖ్యమంత్రిగా ఆయన తెచ్చిన పథకాలు ఆయన్ను ప్రజల్లో దేవుణ్ణి చేశాయి. ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చి ప్రభుత్వ ఆసుపత్రుల దిక్కైన పేదలకు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స తీసుకునే సదుపాయాన్ని కలిగించారు. ఈ పథకం ద్వారా ఎంతో మంది ప్రాణాలు నిలిచాయి. రోజుకు 7 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గించారు. ఉన్నత చదువులకు పేదరికం అడ్డు రావద్దని విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చి ఎంతో మందికి ఆయన ఒక బాటసారిగా నిలిచారు. రేషన్ కార్డు ఉన్న వారికి కేవలం 2 రూపాయలకే కిలో బియ్యాన్ని అందించారు. పావలా పథకం పేరుతో మహిళల స్వయం సహాయక సంఘాలు రైతులకు కేవలం 3% వడ్డీకే రుణాలు అందించారు. ఉభయహస్తం పేరుతో 60 ఏళ్లు దాటిన మహిళలకు బీమా కలిపిన పెన్షన్, అలాగే వారి పిల్లలకు స్కాలర్షిప్లు అందించారు. 108, 104 అత్యవసర సేవలను ప్రారంభించారు. ఇందిరమ్మ పథకంతో ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించారు. జలయజ్ఞం పేరుతో 80 లక్షల ఎకరాలకు పైగా భూమికి సాగునీటిని అందించారు. రచ్చబండ పేరుతో ప్రజల మధ్యకే వెళ్లి వారి సమస్యలు విని తక్షణమే పరిష్కారం చూపించాలనుకున్నారు. కానీ అదే రచ్చబండ కార్యక్రమానికి వెళ్లిన రాజశేఖర రెడ్డి గారు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. ఆయన మరణ వార్త విని ఎన్నో గుండెలాగాయి. కానీ ఆయన ప్రవేశపెట్టిన పథకాలు చరిత్రలో ఉన్నంత వరకు నిలిచిపోయాయి. జోహార్ వైఎస్ఆర్. త్యాగం కదా.